పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సోవియట్ సైనికులపై ఉక్రెయిన్లో గ్రహాంతర వాసులు దాడి చేశారని అమెరికా నిఘా సంస్థ CIA బహిర్గతం చేసిన ఫైల్స్ లో ప్రస్తావించారు. వాస్తవానికి ఈ పత్రాలను 2000 సంవత్సరంలోనే డీక్లాసిఫైడ్ చేశారు. నాటి నుండి ఈ కథనం గుర్తు తెలియని ఎగిరే వస్తువులను వెతికే వారి మధ్య ఓ పాపులర్ విషయంగా మిగిలిపోయింది. సోవియట్ కు చెందిన ఓ ప్లాటూన్ దళం సాసర్ ఆకారంలో ఎగురుతున్న వస్తువుపై కాల్పులు జరిపింది. అప్పుడు అందులోని గ్రహాంతర వాసులు ఎదురుదాడి చేసినట్లు CIA పేర్కొంది. ఈ దాడిలో 23 మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే బిగుసుకుపోయారట. కొందరు రక్తం గడ్డకట్టిపోయినట్లు కూడా గుర్తించినట్లు ఆ ప్రాంతంలో చెప్పుకుంటారు. 1991లో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, చిత్రాలు అందులో ఉన్నట్లు ఓ నివేదికలో బయటపడింది. సోవియట్ సైనిక బృందం ఉక్రెయిన్లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న సాసర్ వంటి భారీ వాహనాన్ని చూసింది. ఆ సమయంలో ఓ సైనికుడు క్షిపణిని ప్రయోగించగా అది దాన్ని తాకడంతో క్రాష్ ల్యాండ్ అయింది. అందులో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటకు దిగాయి. వాటికి పెద్ద కళ్ళు, పొడవైన చేతులు ఉన్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. తీవ్రమైన కాంతి, వెలుగుతో ఉన్న పరికరంతో ఎదురు దాడి చేసినట్లు ఆ నివేదిక తెలిపింది. ఘటన జరిగిన ప్రాంతంలో దొరికిన శకలాలను KGB ఏజెంట్లు ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. గుర్తు తెలియని వెలుగు ఒకటి అక్కడి సైనికులను బిగుసుకుపోయేలా చేసినట్లు గుర్తించారు. గ్రహాంతర వాసుల వద్ద మనం ఊహించిన దానికన్నా అత్యాధునిక ఆయుధాలున్నట్లు CIA తెలిసినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.